పార్వతీపురం పట్టణంలోని జీవీఎంఎం పాఠశాలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగులకు పరికరాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర పాల్గొని దివ్యాంగులకు పరికరాలు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు అన్ని విధాల అండగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. గతంలో మహిళలకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఉండేదని, ప్రస్తుతం దివ్యాంగులకు కూడా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని గుర్తు చేశారు. దివ్యాంగుల సంక్షేమం గురించి మాట్లాడాల్సిన అవసరం వస్తే మన కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో మీ అందరికీ తెలిసిందే. ఉచితంగా బస్సు ఎవరికి ఉండేదంటే మహిళలకు ఉండేది. ఆ తర్వాత ప్రభుత్వం ఎవరికి తీసుకుందా అని అంటే దివ్యాంగులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎవరి దగ్గర సర్టిఫికేట్ ఉంటే వాళ్ళందరికీ కూడా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా మీ అందరికీ ఉచితంగా బస్సు ఇవ్వడం అనేది గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయించారు. మీ పిల్లలందరికీ కూడా మీతో పాటు పిల్లలతో పాటు ఒకరు ఏంటంటే తల్లిదండ్రులు కానీ ఎవరికైనా వాళ్ళకి కూడా 50% కన్సెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా భవిత కేంద్రాలు, ఒకప్పుడు ఈ కేంద్రాలు ఉండేవా అని కూడా ఆలోచన ఉండేది. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో మన పిల్లలు చాలామంది ఆటిజంతో ఇబ్బంది పడుతున్నారు, స్పెక్ట్రంలో ఇబ్బంది పడుతున్నారు అని రెండు పైకి జయబాబు స్పెక్ట్రంలో ఇబ్బంది పడుతున్నారు. వీరందరికీ కూడా భవిత కేంద్రాలు పెట్టడం జరిగింది. అంటే మీ పిల్లలకి చదువు నేర్పడం ఎలాగా, స్పెషల్ ఎడ్యుకేషన్ నేర్పడం ఎలాగా, మిగతా వాళ్ళతో తీర్చిదిద్దడం ఎలాగా అనేది భవిత కేంద్రాలు పెట్టారు. అలాగే దేశంలోనే మన భారతదేశంలోనే మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం 125 మున్సిపాలిటీలో ఆటిజం సెంటర్లు పెట్టినారు. ప్రకాశం